తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? మంచి అదే వాళ్ళు అలాగే నవ్వుతారు కానీ నాతో మాట్లాడండి. మీరు చెప్పండి, వాళ్ళు అలాగే చెప్తారులే కానీ మీరేమనుకుంటారు? నా వైపు చూడండి, ఇప్పుడు మాట్లాడండి. మీ అభిప్రాయం ఏంటి విజయ్ గారి గెలుపు మీద అంటే? పర్లేదు, మీరు వాళ్ళు అలాగే నవ్వుతారులే కానీ మాట్లాడండి. దళితుల గురించి బాగా దళితుల్లో పేదవాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నాడు. ఓకే, మంచిగా చేస్తారని మేము నమ్ముతూ అక్కడ ప్రజలు కూడా నమ్మి ఆయన గెలిపించారు. నమ్మి ఆయన గెలిపించి మంచి పొజిషన్లో నిలబెట్టాడు. ఇప్పుడు ఆయన నిలబెట్టుకుంటాడు కంపల్సరీగా. నమ్మకం ఉంది మీకు? మా నమ్మకం. మీకెందుకు అంత నమ్మకం విజయ్ గారి మీద అంటే? అదంతే, అంటే దళితుల గురించి. ఇప్పుడు ఆయన గెలిచాక ఏపీలో ఎక్కువ చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది. మీరు చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారితో పోలీసులు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? అది రాజకీయంలో కామనే అన్న, అదంతా కూడా. అంటే పవన్ గారు కూడా విజయ్ లాగా సింగిల్గా పోటీ చేయాలంటారు. దాని మీద చేయలేక పొత్తు పెట్టుకున్నారు. ఇక సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటుంది అనుకుంటారు? ఒక్క సీటు కూడా రాదు. ఒక సీటు కూడా 170 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదు. అక్కడ ఆయన ఎంత పెద్ద హీరోను విజయ్ గారు, ఇక్కడ పవన్ గారు కూడా అంత పెద్ద హీరో ఏపీలో. మరి అక్కడ విజయ్ గారికి సాధ్యమైంది, ఇక్కడ ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు పవన్ గారికి? అదంతే అన్న, పొత్తు పెట్టుకుంటేనే. ఓకే, సింగిల్గా వస్తే? సింగిల్గా వస్తే 2 సీట్లు కూడా రావు. ఏ నమ్మకంతో చెప్తున్నారు సింగిల్గా పోటీ చేస్తే పవన్ గారు గెలవరని? అదంతే అన్న, అంటే రాజకీయం అది. థ్యాంక్ యూ. ఆపేసే